పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అయితే రీస్టార్ట్ అయిందని మన అందరికీ తెలుసు. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ పునఃప్రారంభమైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ అయితే హాజరవుతున్నారు. ఇక ఆయన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే తదుపరి షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనిలో భాగంగా పవన్ విదేశాలకు ఫ్లైట్ ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధుల సమావేశం కూడా వాయిదా పడిందనే ప్రచారం జరుగుతుంది. పవన్ తిరిగొచ్చిన తర్వాత సమావేశం అవుతారని తెలుస్తోంది. అయితే పవన్తో పాటే సూపర్ స్టార్ మహేష్ కూడా విదేశాలకు బయలుదేరుతున్నట్లయితే తెలుస్తోంది. ఇప్పటికే SSMB 29 షూటింగ్ విదేశాల్లో జరగాలి. కానీ అనూహ్యంగా హైదరాబాద్, ఒడిస్సాలోనే 2 షెడ్యూల్ పూర్తి చేశారు. మరి ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్ కెన్యాలో మొదలు పెట్టడానికి రాజమౌళి సర్వం సిద్ధం చేశారట. మరి ఇప్పటికే కెన్యా ప్రభుత్వం నుంచి షూటింగ్ సంబంధించి అన్ని అనుమతులు కూడా వచ్చేసాయి. మరి ఇలాంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా కూడా అక్కడ షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి అండ్ టీం అయితే రెడీ అయిపోతుంది. మరి ఇద్దరు హీరోల్లో ఎవరు ముందు ఫ్లైట్ ఎక్కుతారో చూడాలి. ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని పనులు పూర్తి చేసుకుని డిసెంబర్ లేదా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మహేష్ సినిమా మాత్రం సమయం పడుతుంది. గ్లోబల్ రేంజ్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది వచ్చే ఏడాది ఆరంభం వరకు కానీ క్లారిటీ లేదు.